ఇది ఒకసారి ఇనుర్రా ఈ ముచ్చటేదో ఇనురు ఒకసారి ఇది నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఇది ఇనురు ఓకే ఒక్క నిమిషం మన నల్గొండ బిడ్డే పాపం కోమటి రాజగోపాల్కి ఉన్నాయని ఇవ్వడం ఆయన కాంగ్రెస్ తీసుకోవాలి ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తారు ఇవ్వలే 2 ఏళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తాడు ఎప్పుడు ఇస్తారా సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన చాలా క్లోజ్ తెలుసు ఆయన సామాన్యం కాదు నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్ లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన ఏం చేయలేదు లేదు మనకేం చెప్పాడు ఇట్లా పండుకునేది బెటర్ 3 months లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎటువేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక సంక్షేమ గురించి గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు ఇది విషయం కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేసి రాజగోపాల్ రెడ్డికి టచ్లో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట నాటే జోక్ అండి ఇది ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఒక ప్రభుత్వాన్ని స్థిరపరచడానికి ఒక మంత్రికి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కావాల్సిన అంశం ఏంటి అంటే ఎమ్మెల్యేల బలం కావాలి ఎమ్మెల్యేల బలం రోజు రోజుకి ఇట్లా రేవంత్ రెడ్డికి ఒకప్పుడు ఇట్లుండి ఇట్లా గ్రాఫ్ ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఆయన చేతిలో ఏమీ లేదు మీరు మహా అంటే పోలీసు వ్యవస్థ ఉండొచ్చు అంతకు మించి ఏం లేదు ఆయన చేతిలో నేను చెప్తున్నా కదా ఈరోజు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నది ఆయనకు ఎందుకు తెలుసా రాజగోపాల్ రెడ్డికి టచ్గా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు వాళ్ళు ఎంతమంది గెలిచిళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ బాధ నేను చెప్పాలి ఏదైనా కర్షిపు ఉన్నది వాళ్ళ బాధ తడిగుడ్డు వేసుకొని బాత్రూమ్లల్లో 10 మంది ఎమ్మెల్యేల ఏడుపులు కాదు ఇక ఎందుకన్నా వచ్చినవరా ఆయన ఈ పార్టీకి ఈ పార్టీ ప్రజలల్లో చులకనైపోయింది మన ఇజ్జత్ కూడా అయిపోయా అదే బీఆర్ఎస్లో ఉంటే మళ్ళీ టికెట్ వచ్చు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవో కార్పొరేషనో ఏదో ఒకటి మంచిగా ఉండు హాయిగా ఉండేటోళ్ళం కదా ఇలా ఏం బతుకు అనుకొని తడిగుడ్డ మీద వేసుకొని ఒక వల ఎడతాను ఎందుకన్నా వచ్చిన కదరా ఊరనాయను అన్నట్టుగా ఎడతాలట వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు మామూలుగా లేవు వాళ్ళ పరిస్థితి అట్లున్నది నేనేమంటున్నానంటే రాజగోపాల్ రెడ్డికి టచ్లోకి అయితే ఎల్లిలు ఏదైనా జరగవచ్చు ఏమైనా కావచ్చు ఈ తెలంగాణలో ఏదైనా కదా మనం ప్రభుత్వాన్ని కూలదోలడానికి సోషల్ మీడియాను ఏది అవసరం లేదు నేను చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం దాంట్లో ఎప్పుడైనా కూడా తుఫాన్లు రావచ్చు దాంట్లో ఎప్పుడైనా అల్లకల్లోలు రావచ్చు దాంట్లో సునామీ హెచ్చరికలు రావచ్చు ఏదైనా రావచ్చు సో ప్రభుత్వం అనేది తాత్కాలికం ప్రజలు శాశ్వతం ఈ ప్రజలను ఇక్కడ అధికారులను అంటే ఏమొస్తుంది నేను అధికారుల విషయంలో చాలా రెస్పెక్ట్ ఇస్తాను నిజంగా చెప్తున్నా అది మహిళా అధికారుల లేకపోతే పురుషుల సంబంధం లేదు ఏ శాఖ అయినా కూడా అధికారులు గొప్పలు నరకంగా పనిచేసేటోళ్ళు నరకంగా చేస్తారు స్వేచ్ఛగా చేసేటోళ్ళు చేస్తారు కానీ ప్రభుత్వం అనేది బలంగా ఉండాలి అరే భయ్ కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎట్లా తనలాడేది ఇవాళ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఒక్కలన్నా తనలాడతారేమో అని చూసినారు నిజంగా తెలుసా ఎంత అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి మామూలు కాదు అసలు ఎవరిని కలిసి సింపుల్గా పోయి ఇక పార్కులకి ఇట్లా తిరుగుతా అరే ముఖ్యమంత్రి భయ్ నువ్వు అంటే చూడు ఎట్లయిపోయింది ఓ పక్కన ఇక్కడ మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఇక్కడ మంత్రులు నేను చెప్తున్నా కదా అతి త్వరలో ఒక ప్రధానమైన అంశం వస్తుంది నా దగ్గర పేర్లు కూడా ఉన్నాయి మీకు చెప్తున్నా అతి త్వరలో తెలంగాణలో జరగబోతున్న ఒక పంచాయతీ ఏంటంటే మంత్రులు కొట్టుకుంటా అంటే మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరు ఏంటి అనేది అడగకపోయినా కానీ నేను చెప్తాను నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళా మంత్రి వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమంటుంది ఇంకొక కాడ ఏంది ఒక మంత్రి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి మధ్యలో పంచాయతీ ఇట్లా మొత్తం ఉన్న క్యాబినెట్ మొత్తం పంచాయతీ ఉన్నదట అందరికీ ఉంది ఇలా ఒక్కరికి ఇద్దరికి ఏం లేదట అందరికీ ఉన్నది సో ఖచ్చితంగా కూడా పంచాయతీ తారాస్థాయికి గల్లలు పట్టుకునే పరిస్థితి త్వరలో రాబోతుంది ఆ పరిస్థితి కూడా మనం చూస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పంచాయతీ అదే అని అంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ మంత్రులు అనుకునే పరిస్థితి అయితే ఏర్పడిన దృశ్యాలను మనం చూడబోతున్నాం